వీళ్ళు బీజేపీలకు పోయారు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు. బీజేపీలకు ఏం చేసిర్రు, ఎంత వచ్చింది రిజల్టు అంటే ఇక్కడ ఒకటి చూస్తే ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని చూడండి. ఇగో ఎవరెవరు అంటే ఒకటి గువ్వల బాలరాజు, రెండోది ఎవరు ఆరూరి రమేష్, మూడోది ఎవరు సైదిరెడ్డి శానంపూడి. వీళ్ళు పార్టీ మారేటప్పుడు మారినాక ఎన్ని మాటలు మాట్లాడారు ఎరకనా, కొన్ని వీడియోలు ఉంటాయి, కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. సర్పంచ్ ఎన్నికలల్లో ఇగో బీజేపీలకు పోయిన బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు. మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటిదో ఇక్కడ రాసిరు వార్తగా. సర్పంచ్ ఎన్నికల్లో అచ్చంపేట వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కనీసం సింగిల్ డిజిట్ దాటలేక హుజూర్నగర్ నియోజకవర్గంలో అసలు ఖాతా ఓపెన్ చేయక దారుణమైనటువంటి పరిస్థితి అంటూ శానంపూడి సైదిరెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలో 124 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా బీజేపీ సాధించిన సర్పంచ్ స్థానాలు 0, గుండు 0. అది నిజంగా బీజేపీ కార్యకర్తలు కష్టపడి నిజంగా అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇంకా అంతకంటే కొంచెం మెరుగైన ఫలితాలు వచ్చేటి. ఈయన పార్టీలో చేరిండు, కథం దాన్ని గుండు 0 చేసినాడు, నాశనం పట్టి. గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గంలో 128 గ్రామాలకు ఎన్నికలైతే సర్పంచ్ ఎన్నికలైతే బీజేపీ సాధించినవి ఈ సిపాయి చేసినవి 2. అలా మాట్లాడతాడు, పెద్ద పెద్ద మాట్లాడితే ఒక్కొక్కటి పళ్ళు రాలుతాయి, మళ్ళీ అది రాలితే ఇది రాలితే అని మాట్లాడతాడు. ఏమైనా 2 స్థానాలు కూడా రాకపోయి కింద మీద పడిపోతుంది. ఆరూరి రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గంలో 83 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగగా బీజేపీ సాధించిన సర్పంచ్ స్థానాలు 4. ఏమయ్యాలా, ఎట్లయినాయి, ఎందుకు వచ్చినాయి, ఈ మాత్రం ఎటు పోయినాయి, కాకెత్తకపోయిందా, అరే ఎట్లయింది ఏమనంటే ఇప్పుడు చెప్తారు ఏంటంటే బీజేపీకి సంస్థాగతంగా బలం లేదు అని చెప్తాడు. ఇదే గువ్వల బాలరాజు కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి మాట్లాడినటువంటి మాటలు మీరు వింటే షాక్ అయిపోతారు. ఆయన ఏమన్నాడంటే నేను అడుగు కూడా పెట్టని అన్నాడు. చూడు ఇగో కొంత ముందు నుంచి నా గురించి బచ్చాగాడంటే నాకంటే పెద్దోడు ఏం కాడు కేటీఆర్ గారు. కొంత ముందు నుంచి ఎదిగిన సామాజిక వర్గం నుంచి వచ్చి ఉండొచ్చు, కొంత ఎక్కువగా చదువుకోవచ్చు, లేదంటే అమెరికాలో చదువుకోవచ్చు, ఆయనకు నాకంటే ఎక్కువ స్కిల్స్ ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ నాకంటే ఎక్కువ పెయిన్ అయితే, నాకంటే ఎక్కువ ఆకలి మంటలు అయితే ఆయన చూడలేదు. నాకున్న అనుభవం వారికి ఉందని మాత్రం రియల్ గా నేను భావించడం లేదు. ఆయన లాగా ఆకట్టుకునే ప్రసంగాలు నేను చేయలేకపోవచ్చు, ఆకలి కేకలను మాత్రం వినిపించడం మొదలు పెడితే గ్రామాలలో అడుగు పెట్టని నేను కేటీఆర్ గారిని ఇది మాత్రం చాలా సీరియస్ గా మీ టీవీ ద్వారా కేటీఆర్ పెడితే గ్రామాలలో అడుగు పెట్టని నేను కేటీఆర్ గారిని ఇది మాత్రం చాలా సీరియస్ గా మీ టీవీ ద్వారా కేటీఆర్ కి చెప్తా. నోటికి వచ్చినట్టు విన్నారా ఏమంటాడు, గ్రామాలలో కూడా అడుగు పెట్టని అని చెప్పిండు. మరి గ్రామాలలో ఏమైంది, ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది గువ్వల బాలరాజు, ఇప్పుడు చెప్పు ఎందుకు రాలేవు రిజల్ట్స్ అని ఇలా మీ కార్యకర్తలే అంటా ఉన్నారు. గతంలో నీ వెనకాల తిరిగిన వాళ్ళు, నీతో పాటు పనిచేసిన వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు. ఏమే బాలన్న ఎంత మాట చెప్తివి, కేటీఆర్ అడుగు పెట్టని అంటివి, మరి లాస్ట్ కు నువ్వు మరి గింతే ఒక్క 2 సీట్లు కూడా కొట్టకపోతివి అని ఇలా వాళ్ళే అడిగే పరిస్థితి వచ్చింది. ఇక చూడండి ఏమన్నాడు చూడండి. మొత్తం 178 నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఆయన కొట్టింది ఎంత అంటే 2. నేనేమి తక్కువ చేస్తలేను, బీజేపీ వల్ల ఇట్లా జరిగిందంటలేను. మన పతార ఎంత, మన గొప్పతనం ఎంత, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు దానికి తగ్గట్టుగా పని కూడా ఉండాలి, రిజల్ట్స్ కూడా ఉండాలి, అప్పుడే నమ్ముతారు ఎవరైనా. ఇంకా చాలా మంది ఆరూరి రమేష్ కానీ సైదిరెడ్డి కానీ వీళ్ళు కూడా మస్తు మాట్లాడారు. అందులో ఇక గువ్వల బాలరాజు మాట్లాడిన దానికైతే మరి గువ్వ పగిలిపెట్టేట్టు సమాధానం చెప్పిర్రు ఆ నియోజకవర్గ ప్రజలని అనుకోవచ్చా లేదా. మాజీ ఎమ్మెల్యేవు, 2 సార్లు ఎమ్మెల్యేవు, మరి నీకెందుకో ఆనాడు మస్తు మాట్లాడిర్రు. మనది ఏ రక్తం మనది అని అడిగిండు, చూసినాం మనమే. మరి ఇలా ఏ రక్తం అంటివి, ఎడిపోతివి, ఇలా మరి కేటీఆర్ అడుగుపెట్టని అని చెప్పి నువ్వు ఆడిగిపోతివి, ఇలా అడుగుతారు ప్రజలు. ఇక చూడండి ఆయన ఏమన్నాడు చూడండి ఈ మాట. గ్రామాలలో అడుగుపెట్టని నేను కేటీఆర్ గారిని ఇది మాత్రం చాలా సీరియస్ గా నవ్వద్దు, జోక్ కాదు ఇది, సీరియస్ ఇది. ప్లీజ్ నవ్వకండి మీరు ఎవ్వరు, నా వీడియో చూస్తున్నారు నవ్వకండి. చాలా సీరియస్ గా ఉన్నాడు గువ్వల బాలన్న. ఏమయ్యా బాలరాజు, ఏమయ్యా మన వల్ల ఉపయోగం, 2 సీట్లకు చేస్తావా, 178 పంచాయతీలలో 2 సీట్ల మనం పనిచేస్తే అది బీజేపీకి లేదా, లేకపోతే ఉన్న బీజేపీ నువ్వు ఆయన కథం పట్టిన వాడికి పోయి చూడురి ఇంకేమంటాడు. మీ టీవీ ద్వారా కేటీఆర్ కి చెప్తా ఉన్నా, చెప్పాలి నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. ఇగో గ్రామాలలో అడుగుపెట్టని నేను కేటీఆర్ గారిని ఇది మాత్రం చాలా సీరియస్ గా మీ నీ సీరియస్ ని చాలా జోక్గా తీసుకున్నట్టు కేటీఆర్. అందుకోసానికే సప్పుడేక ఆడ సగం సీట్లు కొట్టి ఇలా నీ పనితనం ఏందనేది గిన్నెలే తెలుసు. ఎందుకే లేని పోని అని మాట్లాడు, నాకు ఆకలి బాధలు తెలుసు, నాకు తెలిసి ఉండొచ్చు కావచ్చు, కానీ నీ స్థాయిని బట్టి మాట్లాడాలి, నీ పరిస్థితిని బట్టి మాట్లాడాలి. నువ్వు చేరినటువంటి పార్టీలో ఇలా 2 సీట్లు వచ్చినాయి కదా, ఇది ఇప్పుడు పార్టీ తప్పిదమ్మా మన తప్పిదమ్మా, ఎవరి పేరు మీద చెప్తావు, ఎవరి బదనాం చేస్తావు, గొప్ప మాట్లాడుతావు కదా, గొప్పగా మాట్లాడినావు కదా, సీరియస్ గా చెప్తున్నా ఎట్టి పసలలో అడుగు పెట్టనియా. ఇలా అడుగు ఎవరు పెట్టిరాడా, నీ అడుగు ఏమైంది ఇలా, మరి గెలవాలి కదా ఒక 50-60 కనీసం కేటీఆర్ అడుగు పెట్టని అన్నప్పుడు. మరి ఇలా ఈ కారణం ఏంటి తనే చెప్పుకోవాలి. ఇట్లా ఎట్లుంటాయంటే మాటలు కోటలు దాటాయి కానీ చేతలు గడపలు దాటాయనే సామెతకు తగ్గట్టుగా గువ్వల బాలరాజు
ఆరూరు రమేష్, శానంపూడి సైదిరెడ్డి. ఈ ముగ్గురు బయటకు పోయి ఏదో ఉద్ధరిస్తాం. ఏం ఉద్ధరించారు, ఏమొచ్చింది అలా, ఏం చేసిరు చివరికి అని ప్రజలు అంటారు.